హాయ్ అండి. ఏంటా స్పెషల్ అనుకున్నారు? స్పెషల్ ఏంటంటే నేను పన్నీర్ 65 చేశానండి. అంటే మన కృతింగాకి వెళ్ళినప్పుడైతే పన్నీర్ 65 టేస్ట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇక నేనైతే ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేసేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సరే ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేయండి. ఇక పన్నీర్ అయితే సన్నగా క్యూబ్స్గా కట్ చేసేసుకొని ఒక బౌల్ వేసేసుకొని ఉప్పు, కారం, కొంచెం పెప్పర్ పౌడరు, ఇక ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసేసుకొని కొంచెం వాటర్ చల్లిచ్చేసుకొని కలిపేసేసుకోండి. ఇక నూనె అయితే హీట్ ఎక్కిపోయాక అందులో వేసేసేయండి. అది గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయండి. నేనైతే మిల్కీ మిస్ట్ పన్నీర్ అయితే తీసేసుకున్నాను. అది ఎందుకంటే స్మూత్గా ఉంటుంది. నేను కర్రీస్ కూడా అదే ఎక్కువ యూజ్ చేస్తాను. నాకు బాగా నచ్చుద్ది అది మిల్కీ మిస్ట్. మీకు నచ్చితే యూజ్ చేసుకోండి, లేదంటే ఏదైనా ఓకే. ఇక నేనైతే ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని, మిర్చి తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఎల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఒక ఆనియన్ అయితే లావుగా రెండు క్యాప్సికమ్ తీసుకొని లావుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. ఇక ఒక కళాయి పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకొని వెల్లుల్లి అయితే సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. అది కొంచెం వేగాక చిల్లీ వేసుకోవాలి. చిల్లీ కూడా వేగాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అందులో అది గోల్డెన్ కలర్ వచ్చాక అప్పుడు మనం లావుగా కట్ చేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. బాగా వేసేసుకొని అది ఒక 2 మినిట్సే, మరీ ఎక్కువసేపు వేగ అవసరం లేదు. ఇక అది కూడా వేగిపోయాక సోయా సాస్, టమాటా సాస్, గ్రీన్ సాస్ వేసేసుకొని ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ వేసేసుకొని బాగా కొంచెం హైలో పెట్టేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసండి. బాగా మిక్స్ చేసి పన్నీర్ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇక పన్నీర్ కూడా బాగా మిక్స్ చేసేయండి. గరం మసాలా కూడా వేసేసుకోండి. నేను కూడా గరం మసాలా వేసేసుకున్నాను. కొత్తిమీర వేసేసి దించేయడమేనండి. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ ప్రాసెస్ అయితే ఈజీయేనండి, పెద్ద కష్టమేం కాదు. ట్రై చేయండి ఒకసారి ఓపికతో. టేస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఇక ఈవినింగ్ అలా స్నాక్స్గా మీ వారికి, మీ పిల్లలకి అలా పెట్టేసండి. ఇంకా రెస్టారెంట్ అనరు, ఇంట్లోనే చేయమని చెప్తారు. నాకైతే బాగా నచ్చేసింది. దీని కాంబినేషన్ వచ్చేసి ఇక మీట్ చట్నీ. ఇక మా ఆయనకే తీస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో